సార్ మీరు నమస్కారం అండి అందరికీ. ఈరోజు 4th జూలై కొత్తూరు మండలం భవానీ నగర్ అంబేద్కర్ కాలనీ నారాయణగూడ కాలనీలో కార్డినెన్స్ సర్చ్ యాక్టివిటీ పెట్టడం జరిగింది. దీంట్లో మా సిసిఎస్ పోలీసు, ఎస్ఓటి టాస్క్ ఫోర్సు, క్రైమ్ టీము, మా ఆర్మ్డ్ రిజర్వ్, మా లోకల్ శంషాబాద్ జోనల్ పోలీసు అందరూ కూడా ఒక 180 మెంబర్స్ తోటి యాక్టివిటీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏరియాలో చూసుకుంటే ఎక్కువ మైగ్రెంట్ లేబర్ సెటిలర్స్ ఉంటారు. ఈ ఇండస్ట్రియల్ ఏరియా సపోర్ట్గా అందరూ చాలా రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రాపర్ రెగ్యులేషన్ ఉండదు, టెంపరీగా వస్తారు పోతూ ఉంటారు. చాలా క్రైమ్ యాక్టివిటీస్లో కూడా పార్టిసిపేట్ చేసినట్టు మాకు చాలా కంప్లైంట్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్లో కూడా మాకు చూసుకుంటే నార్కోటిక్ కేసెస్ ఒక 3, గుట్కా కేసెస్ చాలా వరకు రిజిస్టర్ అవుతున్నాయి ఏరియాలో. ఈ అన్నిటికో రెగ్యులేషన్ చేయాలని చెప్పేసి స్పెసిఫిక్గా మనం టార్గెటెడ్గా ఏరియాని ఎంచుకుని మనం చేసడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు, ప్రజలకు ఉన్న మైగ్రెంట్ లేబర్స్కి ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ కలిగేయాలని, ఒక భద్రతా భావం కలిగేయాలని, ఈ పోలీస్ వాళ్ళు మీకు సహాయపడడానికి ఉన్నారనే మెసేజ్ ఇవ్వడానికే ఈ యాక్టివిటీ చేయడం జరిగింది. ప్రజలు కూడా మంచి కోఆపరేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న యాక్టివిటీలో ఈరోజు ముఖ్యంగా ఒక 31 వెహికల్స్ మన పేపర్ లేకుండా, డాక్యుమెంట్ లేకుండా, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అట్లనే గుట్కా భారీ ఎత్తున, అట్లే గాంజా చాక్లెట్స్ కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా లీగలైజ్ చేసుకుంటాము. అట్లనే స్నిఫర్ డాగ్స్ తోటి మాకు నార్కోటిక్ స్ట్రెయిన్ స్నిఫర్ డాగ్స్ కూడా ఏరియా అంతా కూడా మనము చెక్ చేపించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చాలా యాక్టివ్గా మా ఎస్ఓటి పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, మా లోకల్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేషన్ జరిగింది. దీనికి సహకరించిన ప్రజలకి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 20 మెంబర్స్ అండి. ఏంటండి? సో మన సిసిఎస్, ఎస్ఓటి టాస్క్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్, లోకల్ లా అండ్ ఆర్డర్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది.